ఒక మహిళ ఒక అబ్బాయి దగ్గర నుంచి హగ్ ఇచ్చినందుకు 3,73,000 రూపాయలను వసూలు చేసింది. అసలు ఏం చేసింది, ఎందుకని 3,73,000 రూపాయలను కేవలం హగ్కే వసూలు చేయడం జరిగింది అనేది మనం ఒక్కసారి వీడియోలో తెలుసుకుందాం. చైనాలో ఒక అమ్మాయి తనకు ఇక ఎలాగైనా సరే పెళ్లి చేయాలి అని చెప్పేసి ఇంట్లో నిశ్చయించడంతో తన ప్రొఫైల్ని తీసుకెళ్ళి ఒక మ్యాట్రిమోనీ సైట్లో పెట్టడం జరిగింది. పెట్టిన కొన్ని రోజుల్లోనే ఆవిడ ప్రొఫైల్కి తగ్గట్టుగా ఒక ప్రొఫైల్ కూడా రావడం జరిగింది. మాకు మీ అమ్మాయి అంటే ఇష్టం, మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము అని చెప్పేసి చెప్పడంతో పెద్దలు ఇద్దరు కూడా ఇద్దరి అమ్మాయి అబ్బాయి తరపున వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. మాట్లాడుకున్న తర్వాత అన్నీ అనుకూలంగా ఉన్నాయి, అన్నీ బాగా ఉన్నాయి అని చెప్పేసి వారికి నిశ్చితార్థం అంటే ఎంగేజ్మెంట్ కూడా చేయడం జరిగింది. జరిగిన తర్వాత ఇక కొన్ని రోజులు అలా వెళ్తున్న సమయంలో ఇంకా పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది. వీరికి ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది కండక్ట్ చేద్దామని చెప్పేసి ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా కండక్ట్ చేసుకోవడం జరిగింది. అయితే ప్రీ వెడ్డింగ్ షూట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే అమ్మాయికి వాళ్ళ సంప్రదాయం ప్రకారం, చైనాలో ఉన్న సంప్రదాయం ప్రకారంగా కొంచెం అమౌంట్ అనేది అబ్బాయి తరపు నుంచి వెళ్ళి అమ్మాయికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చినప్పుడు వాళ్ళు 20 లక్షల రూపాయలని ఆ అమ్మాయికి ఇవ్వడం జరిగింది.